కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇస్తా అంటుంది, కానీ ఇవ్వకుండా ఏం చేస్తుంది? డైవర్షన్ పాలిటిక్స్. లైక్ బీఆర్ఎస్ పార్టీ చేసిన దాని మీదనే ఫోకస్ పెడుతుంది, ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టేసి. అంటే ఆరు గ్యారెంటీలు ఇవ్వడంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటన్నా? ఓ మినిస్టర్లు ఇచ్చుకోవడం, వాళ్ళ అల్లుని కోటి ఇవ్వడం, వాళ్ళ బిడ్డ కోడి ఇవ్వడం, ఇట్లా ఈ విధంగా వాళ్ళ ఇంటిని డెవలప్మెంట్ చేసుకున్నారు, వారి కుటుంబ సభ్యులను డెవలప్మెంట్ చేసుకున్నారు, కానీ ప్రజలను మాత్రం పూర్తిగా గాలికి వదిలేసింది. ఇది వాస్తవం. మరి అప్పుడు దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. వీళ్ళ బట్ట బయలవుతుంది మొత్తం. వీళ్ళది ఎన్ని వేల లక్షల ఎకరాల భూమిని కొల్లగొట్టిరు. వీళ్ళు ఎంత సర్వనాశనం చేసిన తెలంగాణను. అన్న మీరు చెప్పండి అన్న, గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అవును. సో నిజంగానే అసలు బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంటే చేయలేదంటారా మీరు? అంటే చాలా వరకు కనిపిస్తున్నాయి కదా. అవును, డెవలప్మెంట్ అయింది. ఏం డెవలప్మెంట్ అయిందంటే వాళ్ళ ఇంటి వరకు మాత్రం డెవలప్మెంట్ అయింది. ఎవరు హరీష్ రావు కానీ, కవిత కానీ, లేకపోతే సంతోష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, వాళ్ళు ఏం చేసిర్రు? మొత్తం ప్రాజెక్టుల రూపంలో డబ్బులు దండుకోవడానికి, లేకపోతే ఆ భూములు ధరను తీసుకొచ్చి మొత్తం భూములు కూడా వాళ్ళ స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు అసలు ఒక రుణమాఫీ అది తప్ప వాళ్ళు ఏది కూడా తెలంగాణ చేయలే. అది అందరికి ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు ఏదో తెలంగాణలో మేము అన్ని చేసాం ఇన్ని చేసాం అని చెప్తున్నారు కదా, ఒక్కడు కూడా చేయడానికి అసలు చేసినని చెప్పుకోవడానికి ఒక్క అవకాశం లేదు. మొత్తం డెవలప్మెంట్ మొత్తం చేసుకుంది. వాళ్ళ ఇంట్లో ఓ మినిస్టర్లు ఇచ్చుకోవడం, వాళ్ళ అల్లుని కోటి ఇవ్వడం, వాళ్ళ బిడ్డ కోడి ఇవ్వడం, ఇట్లా ఈ విధంగా వాళ్ళ ఇంటిని డెవలప్మెంట్ చేసుకున్నారు, వారి కుటుంబ సభ్యులను డెవలప్మెంట్ చేసుకున్నారు, కానీ ప్రజలను మాత్రం పూర్తిగా గాలికి వదిలేసింది. ఇది వాస్తవం. ఇది అందరూ కూడా గమనించాలి. మొన్న చూస్తున్నాం అసలు కవితనే ఎంత మాట్లాడుతుందో వాళ్ళ ఎవరైతే హరీష్ రావు, మరి సంతోష్ రావు, వీళ్ళందరూ కాళేశ్వరంకు 1,00,000 కోట్లు ఏదైతే వాళ్ళు అన్నారో 1,00,000 కోట్లలో మొత్తం వీళ్ళే మోసం చేసిరని వాళ్ళే చెప్తారు. ఒక వర్గాన్ని హరీష్ రావు తయారు చేసుకొని ఒక్కొక్క ఎమ్మెల్యేకు పార్టీ ఫండ్ కాకుండా అదనంగా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినని కవితనే చెప్తుంది. అంటే ఇంత డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది, కానీ ప్రజలకేం డెవలప్మెంట్ చేసిర్రు? నాకెంత వచ్చింది, నా ఇంటికి ఎంత కావాలి, నాకు ఏడబెడితే ఎంత లాభం అనే ఆలోచన చేసిన బీఆర్ఎస్ పార్టీ, కానీ 10 సంవత్సరాలు సర్వనాశనం చేసింది ఒక తెలంగాణ. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించి రాబట్టే మొన్న ఎన్నికల వాళ్ళను ఖతం చేసిర్రు. ఇప్పుడు అది గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ. నిజంగానే ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో మరి నిజమైన వర్గాల పోరు లేదంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ లా డైరెక్ట్ వర్గాల పోరు బయటికి వాళ్ళే వచ్చేస్తారు. కాంగ్రెస్ లా ఏదో ఒక దగ్గర ఉంది, జాతీయ పార్టీ, ఇది పెద్ద పార్టీ, ఈ పార్టీలో సముద్రం లాంటిది. కానీ ఎక్కడన్నా అక్కడక్కడ కొన్ని వర్గ పోరాట అయినా ఎన్నికల టైంలో వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ. మొన్న ఎన్నికల్లో ఇప్పుడు మీరు అన్నారు వర్గాలని, మస్తు రకాల వర్గాలు ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నాయి. కానీ ఎన్నికల టైంలో మేము అటు చేయలేదు. వీళ్ళు ఎన్నికల టైంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎంత వర్గ పోరాటం చేస్తున్నారు వాళ్ళకే తెలవాలి. ఇప్పుడు కవిత ఏం మాట్లాడుతుంది, హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఇంకా గిట్ట కేసీఆర్ ఈ హరీష్ రావును నిజమే వీళ్ళు చేసిన అని అన్నారు అనుకో, ఈ హరీష్ రావు ఏం చేస్తాడు, కేసీఆర్ అన్ని చేసిండని బయట పెడతాడు. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నారంటే, కవిత ఇంత చెప్పినప్పుడు కూడా కేసీఆర్ నోరు విప్పట్లేదు అంటే అర్థమైంది వీళ్ళు ఇంకా చేసే తప్పులు చాలా ఉన్నాయి. ఒకవేళ హరీష్ రావు గారిని లేకపోతే సంతోష్ గారిని ఇంకేమైనా కేటీఆర్ని ఇంకేమైనా బిడ్డను వెనుకొచ్చి ప్రయత్నంలో ఏమైనా అన్నాడు అనుకోండి, వీళ్ళ బట్ట బయలవుతుంది మొత్తం. వీళ్ళది ఎన్ని వేల లక్షల ఎకరాల భూమిని కొల్లగొట్టిరు. వీళ్ళు ఎంత సర్వనాశనం చేసిన తెలంగాణను. ఇటువంటి మొత్తం వీళ్ళు తోడు దొంగలు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో మొత్తం కూడా దొంగలే. ఎందుకంటే మీరు ఏసీబీ కేసులో అయింది, కవిత లిక్కర్ కేసులో పోయి ఆమె జైలుకు వచ్చింది. మరి ఇటువంటి ఎవరు మంచి ఉన్నారు వాళ్ళ ఇంట్లో? ఇప్పుడు ఈమె కూడా కవిత వచ్చేగా వాళ్ళ మీద చెప్తుంది. మరి కేసీఆర్ ఎందుకు నోరు విప్పట్లేడు? విప్పిండనుకో ఇంకా ఆ పార్టీ అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టాడో అప్పుడే ఈ పార్టీ ఖతం అయిపోయింది. ఇప్పుడు కూడా నిజంగా మరి ఎందుకు మా బిడ్డ చెప్పింది కరెక్టే అని కేసీఆర్ అనుమాన్ అప్పుడు వస్తాడు. ఇప్పుడు హరీష్ రావు రంగంలోకి వచ్చేసి అప్పుడు చెప్తాడు, ఇదంతా చేసింది పెద్ద మా ఆజాన్ బావుడు ఆయనే ఉన్నాడు, మాకేం తెలుసు, మేము తీసుకొని పైసలు ఆయనకి ఇచ్చినామని చెప్తాడా? లేకపోతే ఆయన నిజం ఏం చెప్తాడో, ఈయననే హరీష్ రావే తీసుకున్నాడు లేకపోతే నిజమని చెప్పాలి కదా. సొంత బిడ్డే మరి కేటీఆర్ గురించి చెప్తలేదు, కానీ హరీష్ రావు సంతోష్ గారి గురించి బాగానే చెప్తుంది. మరి అప్పుడు తండ్రి అయితే ఖచ్చితంగా ఈ కవిత చేసిన దాని మీద నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకు తెలుసట్లేదు, నోరు విప్పట్లేదు? అంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక గూడు పుటాతోటి
మొత్తాన్ని కూడా ఒక గ్రూపులు తయారు చేసుకొని ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అనేది అది చిన్న సమస్య. సో అన్న చిన్న మాట, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తా అంటుంది, కానీ ఇవ్వకుండా ఏం చేస్తుంది? డైవర్షన్ పాలిటిక్స్. లైక్ బీఆర్ఎస్ పార్టీ చేసిన దాని మీదనే ఫోకస్ పెడుతుంది, 6 గ్యారెంటీలు పక్కన పెట్టేసి. అంటే 6 గ్యారెంటీలు ఇవ్వడంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటన్నా? అది అవాస్తవము. ఎందుకంటే ఒక సంవత్సరం నరలోనే ఏదైతే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో, మరి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా నెమ్మదిగా మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు 6 గ్యారెంటీలలో మరి బస్సులలో ఉచితంగా ప్రయాణం కానీ, లేకపోతే ఉచిత విద్యుత్ 200 యూనిట్లు వాళ్ళకు కానీ, మరి అదేవిధంగా గ్యాస్ 500 రూపాయలకి ఇవ్వడమే, అదేవిధంగా రైతు బీమా, ఇప్పుడు రైతు భరోసా ఏదైతుందో ఆ రైతు భరోసాలా అప్పుడు కేసీఆర్ మరి ఒక్కొక్క ఎకరానికి, అప్పుడు రైతు బంధు ఉండే, ఇప్పుడు రైతు భరోసా. అప్పుడు కేసీఆర్ ఎకరానికి 5,000 ఇచ్చిండు, 2 సార్లు కలిపి 10,000 ఇచ్చిండు. ఇప్పుడు 12,000 కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మరి ఎక్కువ మేం చేస్తున్నామా అని చేస్తున్నామా? ఇప్పుడు రుణమాఫీ చూడండి, మీరు దాదాపు 2 లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేసేది, కేసీఆర్ మొత్తం ఒక 5 ఏళ్ళు కలిపితే ఒక ఎకరాకి 50,000 ఇచ్చిండు అనుకోని. ఇప్పుడు కేసీఆర్ పోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిందో ఎకరానికి మొత్తం ఒక రైతుకు 2 లక్షలు అంటే ఎంత చేసాలో ఒకసారి గమనించాలి. అంటే ఒకటేసారి 4 గింతలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మరి అసలు సన్న బియ్యము దేశ చరిత్రలో ఎవరైనా ప్రతి ఇంటికి ఇచ్చిరా? అప్పుడు బీఆర్ఎస్ పాలనలో హాస్టళ్లకు సన్న బియ్యం ఇచ్చేవారు. ఆ సన్న బియ్యం కూడా ముక్కిపోయి వాళ్ళ ఘోరమైన పరిస్థితుల్లో అనేక సార్లు ధర్నాలు కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టి చేస్తే కూడా అది అప్పుడప్పుడు మంచి బియ్యం వేయడం, మళ్ళీ అవి కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటికి పండుగ లెక్క. ఇప్పుడు పండుగ రోజు బీద వాళ్ళు ఎవరు, బలహీన వర్గాలు కానీ బీద వాళ్ళు కానీ వాళ్ళందరూ ఏం చేస్తుంటే పండుగ రోజు మాత్రమే సన్న బియ్యం తినేవాళ్ళు. ఇప్పుడు మంచి ఇంటింటికి సన్న బియ్యం తింటున్నారు. ఇప్పుడు మార్కెట్ కూడా సన్న బియ్యం రేట్ తగ్గిపోతుంది. ఎందుకు? ఒక మంచి నిర్ణయం, అసలు ప్రజలందరూ హర్షించేటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు. మరి ఇటువంటి దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. 6 గ్యారెంటీ పథకంలో దాదాపు అన్ని అమలు చేయడం జరిగినది. కేవలం 1-2 ఉన్నాయి, అవి కూడా ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది, 3.5 ఏళ్ల సమయం ఉంది. ఆ సమయంలో ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా నెరవేర్చారు, దాంట్లో ఎటువంటిది లేదు. మరి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మా పార్టీ ఏదైతే ఇచ్చిందో మేము తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు చేయలేదు. వాళ్ళు దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. దళితుడు ఎక్కడ పోయిండో ఏమో. ఇప్పుడు ఇదే మరి రేవంత్ రెడ్డి గారు దళితుని ఉప ముఖ్యమంత్రి చేసిండు. డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఇద్దరు కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నారు. ఒక నీతి నిజాయితీవంతంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగుతా ఉంది. మరి అప్పుడు దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 60,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఏ ఆషామాషి కాదు కదా. ఒక 10 ఏళ్ళు ఇంటికో ఉద్యోగం అని మోసం చేసి నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఈ తెలంగాణ వస్తే ఆంధ్రలో బయటికి వెళ్ళగొడతాం, మొత్తం ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. ఎక్కడ పోయినాయి? మొత్తము సర్వనాశనం చేసిండు. అంతెందుకు, ఇప్పుడు బీసీల గురించి ఆ రేవంత్ రెడ్డి గారు ఏమో ఇప్పుడు 42% రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. దాన్ని కూడా తప్పుపట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన బీసీలో ఉన్న రిజర్వేషన్ శాసన సంస్థలో 34% ఉండే. మొదటి విడత ఏదైతే ఎలక్షన్ అయిందో కేసీఆర్ వచ్చిన మొదటిసారి 34% ఉన్న రిజర్వేషన్ 18% తీసుకొచ్చింది. ఈరోజు 18% కొనసాగుతుంది. 18 నుంచి 20, 22 అంటే ఒక దగ్గర ఒక విధంగా, ఒక జిల్లాలో ఒక విధంగా, ఈ విధంగా బీసీలను కూడా అణగదొక్కే కార్యక్రమం ఈ యొక్క కేసీఆర్ చేసాడు. కేసీఆర్ అనేది నియంత పాలన. ఈ కేసీఆర్ నియంత ఎట్లా ఉన్నాడో అసలు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ దగ్గరకు పోయేవాళ్ళు గారు. అటువంటి మినిస్టర్లు కూడా అసలు మినిస్టర్ అంటే ఏంది, నేను చెప్తేనే పని చేయాలి లేకపోతే లేదు, అటువంటిది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అది లేదు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ప్రజలకు అనుకున్నది ఏదైతుందో, ప్రజలకు ఏదైతే చెప్పిండ్రో ప్రజల వద్దకే పోయి ఈరోజు పాలన చేస్తా ఉన్నది. ఇటువంటిది ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. మరి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఈరోజు రుణమాఫీ కాకుండా, ఈ రైతు బందే కాకుండా, ఈ కూలీలకు, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తుంది. అది ఆత్మీయ భరోసా. అది ఎవరు చేస్తారు? ఇది అంటే లక్షలాది మందికి ఈరోజు మంచి అవకాశాలు కలిసింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 10 లక్షలకు చేసింది. ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది. ఇది వాస్తవంగా
దాన్ని కేసీఆర్ ఐదే 5 లక్షలు ఉంటే అట్లనే ఉంచిండు, కొంతమందికి బిల్లు ఇచ్చిండు, కొంతమంది యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుంది బీదలకు, బడుగు బలహీన వర్గాలకు. ఎందుకంటే ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళందరూ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్నారు కదా, 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు కదా. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లికేషన్ పెట్టుకుంటే 2 ఏళ్ళైనా డబ్బులు వచ్చేవి కావు. మరి ఇప్పుడు ఎన్ఓసీలు ఇస్తున్నాం. అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు మరి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి నిధుల నుంచి మరి ఎంబడే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ ఫలాలను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు అందిస్తుంది. అది గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు మీరు అందరు తెలుసు, 10 ఏళ్ళు ఇంటికో డబుల్ బెడ్రూమ్. అసలు ఎంత మంచి చెప్తున్న ముఖ్యమంత్రి అంటే కథ చెప్పనీకే నెంబర్ 1. ఏదైనా సరే కథ చెప్పాలంటే ఎవరు చెప్తారా అంటే కేసీఆర్ చెప్తారా అనాలి. ఓ అల్లుడు వస్తే ఏడవనుకోవాలి, కోడి ఉంటే ఏడగప్పాలి, మరి మా కాలు దొరుకుతాయి నోటి చుట్టాలు స్టేడ్ ఉండాలని చెప్పినటువంటి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లని ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ప్రతి ఇల్లులోని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఒక్కడి కూడా అంటే వికారాబాద్ జిల్లాలో కానీ యావత్ తెలంగాణలో కూడా ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు కనిపించేటవు. కట్టిండ్రు, మళ్ళీ ఇస్తే మళ్ళీ ఎక్కడ కొడతారో ఏం చేస్తారో అని అవి ఒక్క బెడ్రూమ్ ఉడేలే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి పండుగ వాతావరణం నెలకొంది. 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తుంది. ఇంత మంచి పని చేస్తే వాళ్ళకి ఓరుస్తలేరు. ఇంకా మేము ఏడికెళ్ళి వస్తారు, ఎట్లా వస్తారు, పని చేయరు, చేసింది కూడా మోసం చేసారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే కేటీఆర్ ఒక దిక్కు, కేసీఆర్ ఒక దిక్కు, మరి ఈ విధంగా ఏదో బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళు నిజంగా కూడా ప్రజలకు ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. 0 ప్రాజెక్టులు కూడా అప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి హామీ ఇచ్చిన సందర్భంగా ఇప్పుడు కూడా ప్రాణహిత చేవెళ్ళ కంటిన్యూ తీసుకొస్తామంటున్నారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు మేము మీకు ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్తే దాన్ని అట్లే తొక్కిబడి కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి ఇక్కడ పనిచేసి శంకర్పల్లి దగ్గర చేస్తే అక్కడి వరకు ఆపేసిండ్రు. అది తీసుకుపోయి కాళేశ్వరం కట్టుకున్నారు. కాళేశ్వరంలో ఎంత మోసం చేసిండ్రో అందరికి తెలుసు. అంటే ఈ విధంగా ఇప్పుడు పరిగి నియోజకవర్గమే ఉదాహరణ. ఇప్పుడు మా దగ్గర రాడా స్టేషన్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క ఊళ్ళో కూడా సీసీ రోడ్ లేలే, డ్రైనేజీలు కట్టలే, వీళ్ళు అసలు డబ్బులు ఎవరికి ఇవ్వలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంటికి ఒక 20 నుంచి 30 లక్షలు, అంటే ఊరికి ఒక 20, 30 నుంచి 40 లక్షల వరకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈ విధంగా మరి ఇవ్వడం జరిగింది. ఇన్ని చేస్తుంటే వాళ్ళు ఏమి చేయకుండా కాంగ్రెస్ పార్టీ 6 ఇచ్చిన 6 ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో అవి చేయలేదనేది చెప్పడం కాదు. 100 చెప్పిండు కేసీఆర్, 100కు 100 ఒక్కడు కూడా చేయలే. వాళ్ళు మొత్తం కూడా తెలంగాణని దోపిడీ చేసిరు. వాళ్ళు మాత్రం డెవలప్ చేస్తారు అనేది ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు. ఓకే, అవును. సో ఈ ప్రజాపాలన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పాజిటివ్ వైపులో ఉందంటారా, నెగిటివ్ వైపులో ఉందంటారా? ప్రజల దృష్టిలో ప్రజల ఏదైతే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఒక 1 ఇయర్ క్రితం కొద్దిగా మైనస్ ఉన్నది వాస్తవం. ఎందుకంటే అన్ని ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలనే ఉద్దేశంతో కొద్దిగా మైనస్ ఉండే. కానీ ఇప్పుడు చూస్తే ఫస్ట్ గెలిచిన ఉత్సవం ఎంత ఉందో, రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు ఆ స్థాయికి వచ్చేసింది. అంటే 100% నువ్వు ఏ ఎన్నికలు పెట్టు కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిస్తే చరిత్ర అంతా తేటతెల్లం అవుతుంది. తప్పకుండా ఈ ఏదైతే అక్రమ సంపాదన చేసిరో అప్పుడు ఉన్నటువంటి ఈ కేసీఆర్ కు ఎమ్మెల్యే కాకముందు ఎంత ఉంది? మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి 18 లక్షలు ఉండే ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ మామనార్ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చూపించిన లెక్కలలో. ఇప్పుడు ఏంటనే కోట్ల రూపాయలు. అవన్నీ ఎందుకు? ఆయన మీద తప్పకుండా ఇటువంటి వాళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఇవన్నీ జరగాలి. ఇప్పుడు ఈ కేసును కూడా మరి సిబిఐకి ఇవ్వమంటే ఎందుకు ఇస్తలేరు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద నీకు అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రకాల చర్చ పెడితే మరి ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేదు? ఇప్పుడు బీజేపీ అయితే ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి కదా, కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు. అది అటువంటిప్పుడు కూడా మరి ఎందుకు అంటే బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ 2 ఒక్కటే అనే దానికి ఉదాహరణ ఇది అన్న. లాస్ట్ గా ఒక్క చిన్న మాట అన్న, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం రేవంత్ రెడ్డి గారి వల్ల 100కు 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏం చెయ్యని కేసీఆర్ నేను వస్తా అనే సంఘాలు గుర్తుకుంటే ఇన్ని పథకాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు రాదు? 100కు 100% కాంగ్రెస్ పార్టీ మంచి అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఎంత రేవంత్ రెడ్డి గారు గెలిచిన కొత్తలో ఎట్లా ఉందో ఇప్పుడు పార్టీ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు కానీ, నిరుద్యోగులకు కానీ,
ఉద్యోగులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, మహిళలకు ఉచితంగా ఇప్పుడు వాళ్ళకు డాక్రా మహిళలకు ఉచితంగా లోన్ ఇస్తున్నారు. అసలు డాక్రాలతోటే ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు ఇచ్చి చేపించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫలితాలను ప్రజలకు అందిస్తున్నది. ప్రజాపాలన ఏదైతే చేస్తుందో అది నిజంగా కూడా విజయవంతంగా ముందుకెళ్తా ఉన్నది. ఈరోజు బీసీలను గుర్తించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఖచ్చితంగా బీసీలకి పార్టీ నుంచి ఆ విధంగా అమలు చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేటువంటి అందుకనే ఈ రోజు ఆగింది. ఎన్నికలు ఎందుకు జరుగుతలేవు? కేవలము ఈ రోజు బీజేపీ బీసీలకు 42% రిజర్వేషన్ ఆపడంతో ఈ రోజు ఎన్నికలు లేట్ అవుతుంది. దానికోసం ఈ విధంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలన్నిటినీ ప్రజలకి చేరవేయడంలో ఫెయిల్ అయింది. నిజమా కదా? ఇది ఇది అంత అబద్ధము. ప్రతిది కూడా పథకాల్ని ప్రజలకి చెప్పడంలో ఫెయిల్ అవుతుంది. అంటే చెప్పే విధానంలో కొంచెం మైనస్ అవుతుంది, కానీ ప్రతి ఫలితాన్ని ప్రతి కార్యకర్త తీసుకుంటున్నారు. ప్రతి ప్రజలు తీసుకుని తెలంగాణ ఉన్నటువంటి ఏవైతే స్కీమ్లు ఉన్నాయో అన్ని కూడా అందరికి అందుతున్నాయి. అంటే ప్రచారంలో కొద్దిగా స్పీడ్ లేదు అంతే అని ఆ యొక్క ప్రచారము అంత ఆడంబరం పడి తొమ్మిదరు చెప్పే కన్నా కొద్దిగా అనుభవిస్తూ బయటకు వస్తే దాని ఫలితం అలాగ ఉంటుంది కదా. నువ్వు కరెంటు విలేజ్లోకి వెళ్ళి చూడండి, ఒక్కరు కూడా కరెంట్ బిల్ కట్టట్లేదు. ప్రతి ఒక్కరు సన్న బియ్యం తింటున్నారు. కానీ ఎంత మంచి సంతోషంగా ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే 10 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు వచ్చే ఏం కావాలి? మహిళలు బయటికి వెళ్తే ఒక డెవలప్ వ్యాపారం చేసుకొని ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా బస్సులో ఫ్రీగా ఉన్నారు. మరి రేషన్ కార్డులు ఇన్నేళ్ళు అసలు కేసీఆర్ ప్రభుత్వము దొంగ ప్రభుత్వం. అసలు ఒక్కటన్నా రేషన్ కార్డు ఇప్పుడు ఎంతమంది లక్షల మంది పుట్టిర్రు, లక్షల మంది పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకి రేషన్ కార్డు లేకుండా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు. మరి ఇప్పుడు రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలే అంటే రేషన్ కార్డు ఇస్తే దానికి ఇంకా రేషన్ ఇవ్వాలి, లేకపోతే దానికి ఇంకా వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఇవ్వలేదు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. గొర్రెలు ఎంత మంది ఉంటే అన్ని గొర్రెలు ఇస్తా అని చెప్పాడు. అసలు ఆ గొర్రెలు ఎందుకు చేసిరంటే 1,000 కోట్ల స్కామ్ చేసిరా. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వీళ్ళు 1000 కోట్ల స్కామ్ ఎట్లా చేసిరంటే, ఇప్పుడు గొర్రెలు ఒక్కొక్క గొర్రెకు 20,000 30,000 చెప్పడం, లేకపోతే అది తీసుకునేది 1000 అయితే 2,000 తీసుకోవడం, 3,000 అంటే అది చెప్పలేనంత. ఒక ఆటోకు వాళ్ళ లెక్కలు రాసి చూసిస్తే ఒక ఆటోలో 126 గొర్రెలు పోయినట్టు. ఇది సాధ్యమా? ఒక చిన్న ఆటోలో 126 గొర్రెలు. అమ్మ విచిత్రం. అంటే వీళ్ళను గొర్రెలు ఆ విధంగా స్కామ్ చేసి 1,000 కోట్లు ఆ విధంగా సంపాదించారు. అదేవిధంగా పనిముట్లు అన్నారు. ఇంకా చాలా మంది కూడా పనిముట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. బీసీ కులాలకు అందరూ కూడా పనిముట్లు ఇస్తున్నారు. ప్రజలకు కానీ, వడ్రంగికి కానీ, కుమ్మరులకు కానీ, లేకపోతే ముదిరాజులకు కానీ ఈ విధంగా అనేక విధంగా ఇస్తున్నామని చెప్పేసి ఏం చేసుకున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఆ డబ్బులను స్కామ్ చేయాలని ప్రతి దాంట్లో బీఆర్ఎస్ డబ్బులు దండుకున్నది. ఇది వాస్తవం. ఇప్పుడు దళితులకు ఒక్కొక్కరికి 3 ఎకరాలను ఒక్కరికి ఇచ్చిన పని లేదు కదా, ఒక్కరికి కూడా ఇయ్యలే కదా. ఎంత అబద్ధం అంటే అబద్ధాన్ని కూడా ఈజీగా చెప్పే వ్యక్తి ఎవడంటే కేసీఆర్. అటువంటి కేసీఆర్ ను ఈరోజు మరి పంపించడం జరిగినది. ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట. ఇప్పుడు మా రామ్మోహన్ రెడ్డి గారు గతంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే, డెంటల్ కాలేజీలు ఉండే, అవన్నీ కూడా వదులుకొని అంటే వాళ్ళు లాస్ అయినా ఈ రోజు పరిగిలో ప్రజలకు అందరికీ సేవ చేస్తున్నారు. ఆయన సేవ నిజంగా చిరస్మరణీయం. ఈరోజు ఎవరైనా సరే గెలిస్తే ఏమవుతుందంటే సాలు వచ్చిన కాడికి అనుకుంటారు. కానీ ఈయన కాదు, నాకు డెవలప్ కావాలి, నా ప్రజలు పంచుకోవాలి, మాకు ఈ మామనార్ ఎత్తిపోతల పథకం నుంచి మాకు ప్రాజెక్టు కావాలి, అది ప్రాణహిత చేవేలా కావాలి అని ఎప్పటికప్పుడు పోరాడుతున్నారు. రైల్వే లైన్ కావాలి, మాకు ఇదేదైతే రాడా స్టేషన్ కావాలి అని మంచిగా ఒక్కొక్క రాడా స్టేషన్కే 3,000 కోట్లు. అదేవిధంగా ఇప్పుడు లక్ష్మీదేవిపల్లి ఏదైతుందో ఆ ప్రాజెక్టుకు 10,000 కోట్లు. ఏదైతే ఇప్పుడు షాద్నగర్ లైన్ 120 కోట్లు, వికారాబాద్ 120 కోట్లు, హైదరాబాద్ది ఒక 1000 కోట్లు. మరి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక 4 లైన్లది డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్కి రంగాపూర్ నుంచి ఒక 4 లైన్ రోడ్ వేయడం, ఈ రంగారెడ్డిపల్లి నుంచి వేయడం, విలేజ్లలో అన్నీ కూడా మరి సీసీ రోడ్లు వేయడం, పరిగి మున్సిపాలిటీలో కూడా ప్రతి మున్సిపాలిటీలో కాలనీలో తప్పకుండా రోడ్లు వేయాలని ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్ళడం, 15-16 కోట్ల రూపాయలతోటి మంచినీటి సౌకర్యం మిషన్ భగీరథ ట్యాంకులు కట్టిస్తా ఉన్నారు. ఈ విధంగా పరిగి రామ్మోహన్ రెడ్డి గారు నిద్రాహారాలు మాని ఆయన నిజంగా కూడా మంచిగా పనిచేస్తా ఉన్నారు. ఒకసారి
ఇదే వికారాబాద్ జిల్లాని అంటే ఈ యొక్క పరిగిని వికారాబాద్ ఇవన్నిటిని కూడా అప్పుడు జోగులాంబ జోన్లో మరి తీసుకపోతే పెద్ద ఎత్తున మరి అప్పుడు మళ్ళీ పెద్ద మీటింగ్ పెట్టేసి మళ్ళీ జోగులాంబను మళ్ళీ చార్మాన్ జోన్లోకి వచ్చే విధంగా నిరుద్యోగులకు అందరు కూడా రామ్మోహన్ రెడ్డి గారు మరి అనేక సేవలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏమున్నా సమస్యలు పరిష్కరిస్తా ఉన్నారు. ప్రతిదీ కూడా రామ్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండి మరి రేవంత్ రెడ్డి గారు కూడా సన్నిహితంగా ఉండి మరి ఆ రామ్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిగా అసెంబ్లీలో మరి రామ్మోహన్ రెడ్డి గారి గొంతుతోటే మరి అసెంబ్లీ ప్రారంభమైంది. మీ అందరికి తెలుసు, ప్రారంభ ఉపన్యాసం కూడా రామ్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే రామ్మోహన్ రెడ్డి గారికి కూడా మరి మినిస్టర్ వస్తుందని మేము ఆలోచన చేస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం.